ఏమండి? టిఫిన్ పెట్టేయమంటారా? ఆకలిగా లేదు. ఈ మధ్య తిండి మీద కూడా ధ్యాస ఉండడం లేదు మీకు. ఆకలి లేనిది ఏం తిన్నావు? కనీసం ఒక కాఫీ అన్నా తెమ్మంటారా? అది వద్దు. అయితే మీ ఇష్టం. మీకు ఆకలేసినప్పుడు చెప్పండి. ఏమండి? ఈ మధ్య మీరు చాలా మౌనంగా ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఒకప్పుడు మీరు రాజులా ఉండేవారు. మీలో గాంభీర్యం కనిపించేది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ధైర్యంగా అనిపించేది. ఇప్పుడు ఓడిపోయిన యోధుల్లా కనిపిస్తున్నారు. ఇల్లంతా నిశ్శబ్దం. ఇంటి నిండా వెలుతురు ఉన్నా మీ ముఖంలో కాంతి కొరువయింది. బాధలు మనకే కాదండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇబ్బంది పడ్డవాడే. మీరు ధైర్యంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఏం మంచి జరిగింది? నేను ఎవ్వరికీ హాని చేయలేదు. అందరి ఆనందం నా సంతోషం అనుకున్నాను. కానీ నా విషయంలో విధి విలయతాండం చేస్తుంది. అల్లారు ముద్దుగా మహారాణిలో పెంచుకున్న మన కూతురు పరిస్థితి చూస్తుంటే గుండె బరువెక్కిపోతుంది. పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ తలరాతలను మార్చలేం కదా. నా మాట వినండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అక్కడ కూతురు సంతోషంగా ఉండక ఇక్కడ మీరు ఇలాగ ఆందోళన చెందుతుంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి. మన ఇంటికి ఎంతోమంది వచ్చి మీ కూతుర్ని బంగారంలో చూసుకుంటాం, మా ఇంటికి కోడలుగా పంపండి అని ఎంతోమంది అడిగారు. అంతెందుకు, మీ అక్క కొడుకు నరేష్ కూడా నన్ను ఎంతో బతిమలాడాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని. కూతురు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. మంచివాడు పెళ్లి చేస్తే బాగా చూసుకుంటాడు అనుకున్నాను. కానీ నేను ఇలా మోసపోతాను అనుకోలేదు. పెళ్లి రోజే చెప్పాను, మా అమ్మాయి ముఖం మీద చిరునవ్వు చెరగకూడదని. ఈరోజు దాని ముఖంలో పెళ్లికి ముందున్న నవ్వు కనిపించడం లేదు. అది జ్ఞాపకం వస్తే గుండె నీరైపోతుంది. మీరు ఇలా ఉండకూడదండి. మీరు ధైర్యంగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇలా ఉంటే ఎలా? మీరు ఇక్కడ ఎంత బాధపడుతున్నట్టు అక్కడ మన కూతురికి తెలిసిందంటే దాని పరిస్థితి ఏంటి? ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోండి. మంచి వాళ్లకు ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అన్నీ సర్దుకుంటాయి. ముందు మీరు ధైర్యంగా ఉండండి. ఏం, నాకు బాధ లేదనుకుంటున్నారా? దాని పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుంది. కానీ ఏం చేయగలను? మీతో పాటు నేను కూడా డేలా పడిపోతే మనం ఈ భూమి మీద జీవించగలమా? తరువాత దాని తలరాత మారి సంతోషంగా ఉంటే మన కూతుర్ని చూసుకోగలమా? నీకు తెలుసా సునందా, మన కూతురు పుట్టినప్పుడు నేను ప్రపంచంలోనే ధనవంతుడిని అనుకున్నాను. అదేవిధంగా అమ్మాయి పెరుగుతున్న కొద్దీ నాకు సంతోషాన్ని ఆనందాన్ని సొంతం చేసింది. దాని కమ్మని మాటలు శిల్పి చేష్టలు నన్ను మంత్రముగ్ధుని చేశాయి. నాన్న అనే పిలుపు వింటేనే నా అంత గొప్పోడు ఈ సృష్టిలో లేడనిపించేది. నిజమేనండి. పెళ్లి చేసిన రోజున నా బాధ్యత పూర్తయిందనుకున్నాను. కానీ ఈరోజు మన కూతురు బాధ చూస్తుంటే ఒక తండ్రిగా నేను ఓడిపోయాను అనిపిస్తుంది. అలా అని మన ఇంటికి తెచ్చుకుని అల్లారు ముద్దుగా చూసుకుందాం అనుకుంటే అత్తవారి ఇల్లే నాకు ప్రపంచం. ఆయన నేను మార్చుకుంటాను, నా సంతోషాన్ని నేనే సృష్టించుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. ఏదో ఒక రోజు నా పరిస్థితి బాగుంటుంది. అప్పుడు నేను మీ అల్లుడు గారితో ఆనందంగా మన ఇంటికి వస్తానంటది. మన అమ్మాయి ఓపిక సహనాన్ని చూసి మనం ఆనందపడాలండి. మన కూతురికి మంచి విలువలు ఇచ్చాం, గౌరవం నేర్పాం, ధైర్యాన్ని ఇచ్చాం. అందుకే అది పుట్టింటికి రాలేదు. నా సంసారాన్నే నేనే నిలబెట్టుకుంటాను అంటుంది. మీలాగే నన్ను బాగా చూసుకునే అత్తమామలు దొరికారు. నేను నా సుఖం గురించి ఆలోచించుకుని అక్కడికి వచ్చేస్తే నా అత్తమామలను చూసేదెవరు అంటుందండి మీ కూతురు. దాని మాటలు వింటుంటే ఏడవాలో దాన్ని అభినందించాలో అర్థం కావడం లేదండి. ఈ అన్ని విషయాలు మీకు తెలిస్తే ఇంకా కృంగిపోతారని మీకు ఏమీ చెప్పడం లేదండి. అలాంటి గొప్ప మనసున్న కూతురు మన కడుపును పుట్టినందుకు గర్వపడాలి కానీ దుఃఖించకూడదు. దానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. మహారాణిలా బ్రతుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అప్పటి వరకు మీరు చింతించకండి. కానీ అక్కడ దాని బాధ చూస్తుంటే పెద్ద మనుషులను తీసుకెళ్ళి వాళ్లకు మనకు తెగదంపులు చేసుకుని మన అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకోవాలనిపిస్తుంది.
వద్దండి. ఆ పని చేస్తే దాన్ని మరింత బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అది అక్కడ ధైర్యంగా ఉంది. అదే మనకు కొండంత బలం. ఆడపిల్లను కంగారు పడి పుట్టింటికి శాశ్వతంగా తీసుకురావడం పరిష్కారం కాదు. అలా చేస్తే దాని జీవితాన్ని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. అలానే తీసుకొచ్చేమే అనుకోండి, మనం ఉన్నంత వరకు బాగానే చూస్తాం. తర్వాత దాని పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తుంది. అలాగే అనుకుందాం. అక్కడ ప్రతి బాధను భరిస్తూ మౌనంగా ఉండడమే కరెక్ట్ అంటావా? అలా అని కాదండి. అల్లుడు గారు మారతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. తన భర్తను మార్చుకుంటాననే దాని సంకల్పాన్నే మనం వమ్ము చెయ్యొద్దు. చూద్దాం. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. అప్పటికి దాని తలరాత మారకపోతే పెద్దల సహాయం తీసుకుని మన బిడ్డను మన ఇంటికి తెచ్చుకుందాం. కన్నవారికి కన్న కూతురు ఎప్పుడూ బరువు కాదు కదా. అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మీకు గుర్తుందా? మన పెళ్ళైన కొత్తలో మీరు కూడా రోజు చిన్న చిన్న గొడవలు పెట్టేవారు. అవుననుకో. తర్వాత నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను టీ తెచ్చి టీతో క్షమాపణ చెప్పేవాడిని కదా. అందుకే మరి ఇప్పటి వరకు భరిస్తున్నాను. ఎవరి కాపురమైనా మొదట్లో అలానే ఉంటుందండి. రెండు వేరువేరు కుటుంబ నేపథ్యంలో పెరిగిన పిల్లలు మూడు ముళ్ళు వేసినంత సులువుగా కాపురంలో సెట్ అయిపోరు. రోజులు గడిచే కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ అనురాగంతో ఇద్దరి మధ్య నమ్మకం అనేది బలపడితే వాళ్ళ సంసార జీవితానికి అవధులుండవు. అప్పుడు వాళ్ళు 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. అప్పటి వరకు తల్లిదండ్రులుగా మనం కూడా సహనంగా ఉండాలి. అప్పుడే వాళ్ళ కాపురం చక్కబడుతుంది. నిజం సునందా. పిల్లల కాపురాల విషయంలో తొందరపడకూడదు. వెంకట్రావు గారు అమ్మాయిని అలాగే తీసుకొచ్చేసారు. వాళ్ళు అన్నం చెప్పు బాగానే చూసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయిని చూసే దిక్కులేక అనాదిగా బ్రతికింది. ఈ అమ్మాయికి భర్త లేని జీవితం అయింది. పిల్లలకు తండ్రి లేని జీవితం అయింది. అవునండి. అందుకే మిమ్మల్ని సహనంగా ఉండమనేది. మీరు మన అమ్మాయిని తీసుకువచ్చేస్తానంటే మిమ్మల్ని ప్రోత్సహించలేక కాదు. తరువాత జరిగే పరిణామాలు తలచుకుంటేనే భయమేస్తుంది. అవుననుకో. అందుకే మనం ఓపికగా ఉందాం. మన అమ్మాయి జీవితం చాలా బాగుంటుందని నమ్ముదాం. మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. నువ్వు చెప్పినట్లే చేద్దాం సునందా. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే మన అమ్మాయి కాపురానికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.